ఆయన మేము బైపాస్ టాక్స్ అనే ఛానల్ నుంచి వచ్చాం. సో వాళ్ళ కంటెంట్ ఏంటంటే కొన్ని పిక్చర్స్ అండ్ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, చూద్దాం ఎన్ని గెస్ చేస్తారో. మీ పేరేనా? మీరేనా? ఎక్కడి నుంచి వచ్చారేనా? రాజేంద్ర, హైదరాబాద్. మీరేనా? ఏమా? ఓకేనా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఇది ఈ పిక్చర్ లో 1 PM కి దగ్గరగా ఏ టైం ఉంది? ఆ 4 ఆప్షన్స్ లో 12:06. మీరు గెస్ చేయండి. కరెక్టేనా? కరెక్టేనా బ్రో? 11:50. 1 PM కి ఏది దగ్గరగా ఉంది? మాకు ఎందుకు డి కూడా కరెక్ట్ అనిపిస్తుంది బ్రో. అంటే నార్మల్ అది ఆప్షన్ ఉన్నట్ల. ఓకే, మిడ్ నైట్ కి ఏం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, 11:50 అయితే కరెక్ట్. 11:50 అయితే కరెక్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ పిక్చర్ బ్రో, గెస్ ద గర్ల్ నేమ్ ఇన్ దిస్ పిక్చర్. వీటిలో ఒక పిక్చర్ లో, ఈ పిక్చర్ లో ఒక అమ్మాయి నేమ్ ఉంది, గెస్ చేయండి. చూడండి, ఈ 2 పిక్చర్స్ చూస్ చేసుకొని ఒక గర్ల్ నేమ్ ఉంది, అమ్మాయి నేమ్ గెస్ చేయండి. మీరు అదేంటి? ఇది ఒక జంక్షన్ అండి. ఈ పిక్చర్ అనేది ఒక జంక్షన్. ఓకే, కరెక్టేనా? కరెక్టేనా? వైష్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ అన్న, ఈ పిక్చర్ లో టోటల్ ఎన్ని 7s ఉన్నాయి? 6 is the wrong answer. 7 is the wrong answer. చూడండి, దగ్గరగా పెట్టుకొని చూడండి. 8 ఓకే, లాస్ట్ గా 10 seconds టైం ఇస్తున్నా. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 6. సారీ అన్న, 8 is the wrong answer. టోటల్ 10 7s ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక 7 ఉంది, ఈ ఛార్జింగ్ లో ఒక 7 ఉంది. ఓకే ఓకేనా, నో ప్రాబ్లం. ఇప్పుడు మిమ్మల్ని ఒక పిక్చర్ చూపిస్తాను, గెస్ చేయండి, ఆన్సర్ గెస్ చేయండి. లాస్ట్ పిక్చర్. కరెక్ట్ అయినా? ఇది పై పిక్చర్, కింద పిక్చర్ కరెక్ట్ అయినా? అదేనా? కరెక్ట్ అన్న. ఓకే, ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ ఒక అడుగుతానన్నా మిమ్మల్ని. అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరు పాస్ అవుట్ అయిపోయినా కానీ, పాస్ అయిపోయినా కానీ, చనిపోయినా కానీ మీతోనే ఉంటుంది. కానీ మీకంటే ఎక్కువ మీ ఎదుటి వాళ్ళు కానీ అదర్స్ యూజ్ చేస్తారు. ఏంటి అది? మీకంటే ఎక్కువ యూజ్ చేస్తారు కానీ అది మీదే, మీ సొంతం. ఏం కరెక్ట్? నేను ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. సరే, ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో వెయిటర్ వచ్చాడు, వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని టైం అడిగారు. సో ఆ వెయిటర్ కి ఆ టైం అడిగిన ఆయనకి సేమ్ ఆన్సర్ ఇచ్చారు. అటు ఆర్డర్ కంప్లీట్ చేస్తారు, ఇటు టైం కూడా చెప్పారు. ఏంటి ఆన్సర్? ఏంటి? ఓకే, క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో ఆ వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని టైం ఎంత అయింది అని చెప్పి అడిగారు. ఇద్దరికి ఒకటే ఆన్సర్ ఇచ్చారు. ఆర్డర్ చేసిన ఆయనకి వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చారు, టైం అడిగిన ఆయనకి ఆన్సర్ ఇచ్చారు. సో ఒకటే ఆన్సర్. ఏంటి? ఒకటి కరెక్ట్ అన్న. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి కదా, ఎన్ని లెటర్స్ ఉంటాయి?
ఆల్ఫాబెట్ లెటర్స్ టోటల్ ఎన్ని ఉంటాయా? 26. వీటిని 2 types గా డివైడ్ చేస్తారు. తెలుగులో మనం అచ్చులు హల్లులు అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్ ని కాదు అట్లా కాదు. తెలుగులో అచ్చులు హల్లులు అంటారు కదా, అట్లా ఇంగ్లీష్ లెటర్స్ కూడా వర్డ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ ఏంటి? ఇప్పుడు తెలుగు ఇలు ఉన్నాయి కదా, వాటిని అచ్చులు హల్లులు అంటాం. అలాగే ఇప్పుడు ఏబిసిడీస్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంగ్లీష్ లో కూడా అట్లా అచ్చులు హల్లులు అనే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి. ఆ నేమ్స్ ఏంటి? థింక్ చేయండి. ఓకే, అదేం లేదన్న, సింపుల్ క్వశ్చన్. జస్ట్ గ్రామర్. ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ అంటారు. ఓవెల్స్ ఉంది, ఐడియా ఉంది. ఆ ఓవెల్స్ ఏంటి అన్న? ఓకే, అమ్మ వీడియో తీసుకుంటున్నారమ్మా. ఎవరు నువ్వు? ఇలా వీడియో తీసుకుంటున్నారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఇస్తాం, ఆగండి. నిజంగానే ఎరుబాగులో ఓకే, ఓవెల్స్ ఉన్నాయి కదా, AEIOU. ఓకే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఆ AEIOU యూజ్ చేయకుండా ఒక 3 words చెప్పండి. AEIOU యూజ్ చేయకుండా. ఓకే, ఇంకా 2 words. బిగ్ ఐ ఉంది, రాంగ్ ఆన్సర్. ఆ ఓవెల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ కన్సోనెంట్స్ యూజ్ చేసి ఒక 3 words. ఒకటి చెప్పారు స్కై అని, ఇంకో 2 words చెప్పండి. ఫ్లై కరెక్ట్ ఆన్సర్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఏంటన్నా? రింగ్ ఐ ఉందన్నా. డైలీ యూజ్ చేసే వర్డ్స్ ఉన్నాయి మాకు. యూ ఉందన్నా. చాలా వర్డ్స్ ఉన్నాయి, జస్ట్ నేను 3 words అడుగుతుంది. యూ ఉందన్నా. సరే నేను చెప్తాను చూడండి, ఒక 2 words. జిమ్ ఒకటి, ఫ్రై ఒకటి, క్రై ఒకటి, ఇట్లా ఫ్లై. చాలా వర్డ్స్ ఉన్నాయి, ఓన్లీ బై షై, ఇట్లా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా అన్న? మన ఛానల్ నేమ్ వచ్చేసి బైపాస్ టాక్స్ అన్న. బైపాస్ టాక్స్ మన ఛానల్ నేమ్. బైపాస్ టాక్స్. బైపాస్ సార్ ఏంటి సార్ అది? వెయిట్ టాక్స్. బైపాస్ టాక్స్. మాకు తెలుసులేరా. కొంచెం మన ఆడియన్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాను. ఇది మన ఛానలే, బైపాస్ టాక్స్. సబ్స్క్రైబ్ చేసే భయ కోసం, సబ్స్క్రైబ్ టు బైపాస్ టాక్స్. థ్యాంక్ యూ అన్న.